పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నదాత సుఖీభావ 3వ విడత ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో ధాన్యాన్ని వారికి నచ్చిన మిల్లుకు స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి రైతుకు లేదన్నారు. రైతులకు జగన్ చెల్లించకుండా ఎగ్గొట్టిన 1674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించిందని, నాడు రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే మిల్లుల దగ్గర రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ధాన్యం అమ్మే రైతుల కోసం ప్రత్యేకంగా AI టెక్నాలజీతో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి అండగా ఉండామన్నారు. సర్వే రాళ్ల మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో వేసుకుని 100 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో షట్టర్ల మరమ్మతుల మాట అటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా లేదన్నారు. సోదరులకు అందిస్తూ ఉన్నారు. రైతులు మన పాలకొల్లు నియోజకవర్గానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆ రోజు ఎన్నికల హామీగా సూపర్ 6లో ఏదైతే మనం హామీ ఇచ్చామో వాటిని నిలబెట్టుకునే విధంగా, అందులో ముఖ్యంగా అన్నదాతకు సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రంతో కలిపి ఇస్తామని ఏదైతే ఆ రోజు మనం మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరంలో మనందరం కూడా చూసాం. మొన్నటి నెల ఆగస్టు 2వ తేదీన మరి 3,174 కోట్ల రూపాయలు, అదేవిధంగా మొన్న నవంబర్ 19వ తేదీ 2వ విడతగా 3,135 కోట్ల రూపాయలు, ఈరోజు మళ్ళీ 3వ విడతగా 2,675 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మొదటి విడతగా 7,000 రూపాయలు, 2వ విడతగా 7,000 రూపాయలు, 3వ విడతగా 6,000 రూపాయలు, ఈ రకంగా ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఈరోజు మొత్తం అంటే 8,989 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 46,85,838 మంది రైతులకు ఈరోజు మరి 9,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇంత పరిస్థితి దుర్భరంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిలో కూడా గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఖాళీ చిల్లుకుండా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్రం 6,000 రూపాయలు ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి ఈ రకంగా 20,000 రూపాయలు 3 విడతలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అన్నదాత సుఖీభవ PM కిసాన్ కింద అందజేస్తూ, అందులో భాగంగానే ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో చూసినట్లయితే మరి మన నియోజకవర్గంలో కూడా మరి 14,458 మంది రైతులకి ఈరోజు ఈ పథకం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ 18-20 నెలల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి సంఘానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఈరోజు మనం నీరు అందిస్తూ ఉన్నాం. ఈవేళ ఒక ఉత్తరాంధ్ర గాని, ఒక కోస్తా గాని, ఒక రాయలసీమ గాని ఇట్లా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ జలాశయం చూసినా జలకలతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మార్చి నెల వచ్చినప్పటికీ కూడా ఈ రోజు రాయలసీమ సైతం వెళ్తే ఇంకా 60% నీళ్లతో ఈ రోజు అక్కడ జలాశయాలు కలకల్లాడుతూ ఉన్నాయని అంటే ఈ రకంగా ఈ యొక్క ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ముందు చూపుతో ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థకి పెద్దపీట వేస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో అదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే మీరందరూ కూడా చూసారు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ లాకులకు గాని, ఏ షట్టర్స్ గాని, ఏ రోప్స్ గాని మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం. అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, ఒక పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా,
ఒక అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి మరి గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి 42 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ, ఒక ఫించా ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కానీ, ఈ రకంగా ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో మరి ఏం జరిగిందో మనందరం కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మనందరం చూస్తాం. ఎక్కడో రాష్ట్రంలోనే కాదు, మన నియోజకవర్గంలో కూడా ఎటువంటి విధ్వంసం జరిగిందో ఇరిగేషన్ వ్యవస్థకి మనం కూడా చూసాం. పర్టికులర్ గా మనం చూసాం ఏదైతే లక్ష్మీపాలెం లాకులు కానీ, అదేవిధంగా నక్కల్ ట్రైన్ కి సంబంధించిన లాకులు కానీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మూసుకుంటే తెరుచుకునేవి కాదు, తెరుచుకుంటే మూసుకునేవి కాదు. ఆ రకంగా వేలాది ఎకరాలు నక్కల్ ట్రైన్ ముంపుకి గురైనటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా కాజ్ అవుట్ ఫాల్ స్లూయిస్ ఏదైతే మరి ఏనువన్ లంక దగ్గర ఉందో, అదేవిధంగా మాధవపాలెం అవుట్ ఫాల్ స్లూయిస్ ఏవైతే ఉన్నాయో, కనీసం గోదావరికి ఫ్లడ్ వస్తే గేట్లు పనిచేయనటువంటి స్థితిలో గోదావరి ఫ్లడ్ నీరు ఎదురొచ్చి వేలాది ఎకరాలు మరి పంట మునుగుతూనే కాదు, ఇళ్ల మీద కూడా వరద ఫ్లడ్ వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం. ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా ధ్వంసం, ఎక్కడ చూసినా కూడా విధ్వంసమే ఆ రోజు ఇరిగేషన్ వ్యవస్థ. మళ్ళీ విధ్వంసంతో పాటు 2024లో మనకి వారసత్వంగా 18,000 కోట్ల బిల్లుల బకాయిలు కూడా మా ఇరిగేషన్ వ్యవస్థకి వారసత్వంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో అటువంటి బిల్లుల బకాయిలు ఒక పక్కన చెల్లించుకుంటూ మరొక పక్కన ఇరిగేషన్ వ్యవస్థని గాడిలో పెడుతూ ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే అది వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతోటే ఈ రోజు ఇరిగేషన్ వ్యవస్థకి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తున్నారనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి సౌకర్యాలు మళ్ళీ ఈవేళ పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచాలనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సూక్ష్మ పోషక పదార్థాలు ఉచితంగా ఏదైతే మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ను కూడా, ఎందుకంటే గతంలో మేము చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం, ఆ రోజు ఇన్సూరెన్స్ ని కట్టడం ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మర్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ ఫ్లోర్ మీద కింద కూర్చుంటే రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం. ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. రైతును మర్చిపోయినటువంటి ఏ ప్రభుత్వానికైనా సరే పాలించేటువంటి అర్హత లేదు. అందుకే మొన్న ప్రతిపక్ష హోదా కూడా ఆ ప్రభుత్వానికి దక్కనటువంటి స్థితి రైతాంగం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించినటువంటి పరిస్థితి.